ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి అద్భుత దర్శనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో అమ్మవారికి మంగళ నీరాజనం. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన. తిరుపతిలో షార్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ప్రారంభం. నాగలాపురంలో శ్రీ వేదవల్లి అమ్మవారికి ఊంజల్ సేవ. నారాయణవనంలో శ్రీ పద్మావతి దేవి ఉత్సవ వైభవం. వరంగల్ శ్రీ భద్రకాళి దేవికి సహస్ర కమల పుష్పార్చన. శ్రీ భద్రేశ్వరునికి విశేషంగా ఆరుద్రోత్సవం. అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి అద్భుత కరుణా వీక్షణాలు భక్తులపై చల్లగా కురిశాయి. సర్వమంగళ స్వరూపిణి శ్రీకాళహస్తీశ్వరుని హృదయేశ్వరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఊరేగింపు కనుల పండుగ సాగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మాస పూజల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణలతో అర్చనలు నిర్వహించారు. ఆపై మహామంగళహారతలు అందజేసి భక్తుల జయ జయ ధ్వనులు మేళ తాళాల నడుమ పొరవీధుల్లో ఊరేగించారు. తిరుపతి జిల్లా నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో శ్రీ వేదవల్లి అమ్మవారికి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో కొలువు తీరి అనుగ్రహిస్తున్న ఈ పుణ్యప్రదేశం నిత్యం ఉత్సవ శోభతో కాంతులేందుతుంటుంది. ఈ క్రమంలో మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేషంగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి తిరుచి సేవ జరిపి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీలు, భక్తి సంకీర్తనల సహితంగా వేదవల్లి అమ్మవారికి ఊంజల సేవను శోభాయమానంగా నిర్వహించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఇందుకోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా పేరొందిన శ్రీహరికోటలోని షార్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఉన్నత పాఠశాలలో శనివారం షార్ స్పేస్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. టీటీడీ జేఈఓ సదాభార్గవి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి అధికారులతో కలిసి తిలకించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో జేఈఓ సదాభార్గవి మాట్లాడుతూ బాల్య దశలోనే అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుపతి ఒక విశిష్టమైన ప్లేస్, ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన గొప్ప కలియుగ వైకుంఠంగా భావిస్తున్న ఈ తిరుపతి ప్రాంతంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఏ విద్యా సంస్థ లేదు అని కాకుండా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని కీర్తించబడుతున్న తిరుపతిలో
అందులోనూ అటువంటి విద్యకు పెద్దపీఠం వేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క విద్యా సంస్థల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులందరిలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన జ్ఞానపూర్వమైన విద్యని అభ్యసించాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా వారు ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆహ్వానాన్ని కూడా మన స్టూడెంట్స్ అందరినీ కూడా అక్కడికి విచ్చేసి సందర్శించమని గోపీకృష్ణ గారు రిక్వెస్ట్ చేసిన మేరకు వారు రిక్వెస్ట్ చేయకపోయినప్పటికీ కూడా బాధ్యతగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంతకు ముందే వారు చెప్పకముందే మన యొక్క స్కూల్స్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ని 8, 9, 10 స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళని వారు ఇందాక ఏమన్నారంటే 1, 2, 3 స్థానాల్లో ఉన్న స్టూడెంట్స్ అన్నారు. నాకు 1, 2, 3 స్థానాల్లో ఉన్న స్టూడెంట్స్ కన్నా 10వ స్థానంలో ఉన్న స్టూడెంట్ అంటే చాలా ఇష్టము. కాబట్టి ఎటువంటి వ్యత్యాసము లేకుండా విద్యను అభ్యసించే ప్రతి ఒక్క స్టూడెంట్ 8, 9, 10 క్లాసులు చదువుకునే వాళ్ళు దశల వారీగా వాళ్ళకు వెహికల్స్ ఇక్కడి నుంచి పెట్టి సార్ని రిక్వెస్ట్ చేస్తాము. వారందరినీ కూడా షార్క్ తీసుకెళ్ళి ఇప్పుడు మన శంభు ప్రసాద్ గారు చాలా లైటర్ వేలో చెప్పారు. కానీ ఇలా చెప్తే ఇప్పుడున్న స్టూడెంట్స్కి అంత బాగా అట్రాక్టివ్గా ఉండదు సార్. సో వాళ్ళకి లైవ్ సో మీరు అక్కడికి వెళ్ళి ఎలా రాకెట్ని లాంచ్ చేస్తారు, ఎంతమంది దాని వెనక కృషి చేస్తారు, ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన పనిని ఎలా మనం చేయబోతున్నాము, భావితరాల్లో మనం కూడా అందులో భాగస్థలం అవుతాము అన్న ఒక ఉద్దేశం వాళ్ళల్లో కలిగించాలి అంటే డెఫినెట్గా స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక్కరిని కూడా వదలకుండా షార్ని విజిట్ చేయాలని డిఓ గారికి అందరు హెచ్ఎంలకి ఇక్కడ నేను ప్రత్యేకంగా ఆర్డర్ జారీ చేస్తున్నాను. టీటీడీ డీఈఓ ఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతిలోని టీటీడీ ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని, షార్ ప్రతినిధులు సిబ్బంది స్పేస్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారని వివరించారు. మన టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ అంటేనే అందరికీ తెలిసినటువంటి విషయమే. సో వీఆర్ మెయింటైనింగ్ 33 educational institutions of various categories providing quality education. So we have degree colleges, junior colleges, polytechnic, ITI, music and dance college, then sculpture college, Vista, general schools, elementary schools, deaf schools, Vedic schools. సో అద్భుతంగా టీటీడీ అన్ని విద్యా సంస్థల్లో కూడా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేస్తున్నాం. సో అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కళలు కనండి, సాకారం చేసుకోండి. కళలు అనేటివి నిద్రలో వచ్చేటివి కాదు, మనకు నిద్ర లేకుండా చేసేటివి అని. ఒక అనుకున్నప్పుడు అది సాధించాలి అనే ఆశయం ఉంటే నిద్ర కూడా రాదు. అటువంటి కళలు కనండి, సాకారం చేసుకోండి అని చెప్పారు. సో ఈ సందర్భంగా సో విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ను సో తిలకించి మోటివేట్ అయ్యి ఈ 1400 స్టూడెంట్స్లో అట్లీస్ట్ 100 మంది మోటివేట్ అయినా ఒక 10 మంది ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నటువంటి 3 సైంటిస్ట్ లాగా ఒక 10 మంది అయినా కావాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని, మీరు అనుకున్నటువంటి మీకు ఇష్టమైనటువంటి రంగంలో సో మీరు అభివృద్ధి చెందాలని, మీ ఆశయాలు నెరవేరాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో షార్ ప్రతినిధులు ఎస్ శంభు ప్రసాద్, పి గోపీకృష్ణ, డాక్టర్ టి శ్రీనివాసరెడ్డి, టీటీడీ ఉన్నత పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కడపలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న మాసోత్సవాలను పురస్కరించుకుని సకలాభరణ శోభితంగా అలంకరించి శ్రీ విజయ దుర్గాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని చక్కటి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మహాసంకల్పం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విజయ దుర్గాదేవి మల్లికార్జున స్వామి శాంతి కళ్యాణం కనుల పండుగ పూర్తి చేశారు.
తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు అమ్మవారికి పంచోపచారాలను పూర్తి చేసిన తర్వాత పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారిని తిరుచిపై ఆసీనులను చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తర్వాత మండపంలోని ఊయలలో అమ్మవారిని కొలువు తీర్చి వేదం, నాదం, గాత్రం సహితంగా ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన దివ్యధామం తిరుమల క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు, వడ్డీ కాసలవాడు, ఆపద మొక్కులవాడిగా పూజలందుకుంటున్నారు. వేలాదిగా తిరుమల కొండకు తరలివచ్చే భక్తులు స్వామివారికి వివిధ రకాల మొక్కులు చెల్లించుకుని శ్రీవారి అపార కరుణా కటాక్షాలకు పాత్రులవుతున్నారు. అందులో ఒకటి తులాభారం మొక్కు. ధన రూపేణ, వస్తు రూపేణ తులాభారం మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా కొలువైన అపూర్వ క్షేత్రం తిరుమల. భక్తుల మనోరథాలను సూచించే 7 కొండలపై ఆ శ్రీనివాసుడు భక్త సులభుడై అనుగ్రహిస్తున్నాడు. అనంత తేజోమయ కాంతులతో అపురూపంగా దర్శనమిచ్చే స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని తనివి తీరా వీక్షించడానికి నిత్యం లక్షలాదిగా భక్తులు తిరుమల చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తలనీలాల సమర్పణ తరువాత ఎక్కువగా చెల్లించుకునే మొక్కు తులాభారం. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కొండలరాయుడిని దర్శించుకోవటానికి తిరుమల చేరుకున్న భక్తులు తులాభారం మొక్కు చెల్లించుకుని తమ భారాలన్నీ స్వామివారిపై వేసి మనసు నిండా ఆ స్వామి దివ్య లీలా విశేషాలను నింపుకుని తరిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వెంకన్న సేవకు తరలివచ్చిన భక్తులు వివిధ రూపాలలో తులాభారం మొక్కును చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇందుకు అనుగుణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తులాభారాన్ని చెల్లించుకోవడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. వడ్డీ కాసుల వాడికి ఆలయంలోని తిరుమలరాయ మండపం ధ్వజస్తంభానికి మధ్యలో భక్తులకు అనువుగా ఉండేలా ఈ తులాభారాన్ని ఏర్పాటు చేశారు. తులాభారంలో కలకండ, బెల్లం, చక్కెర, బియ్యంతో పాటు చిల్లర నాణేలను భక్తుల అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుతోంది. ఇందుకు కావలసిన రుసుమును భక్తులు చెల్లించి వారనుకున్న మొక్కులతో తులాభారం వేయించుకుని 1000 నామాల వాడి దీవెనలు పొందుతారు. ఇందుకోసం టీటీడీ 5 రూపాయల నాణేలు, 2 రూపాయల నాణేలు, 1 రూపాయి నాణేలు, 10 పైసల నాణేలు, 25 పైసలు, 50 పైసలు, అదేవిధంగా చక్కెర, బెల్లం, బియ్యం, కలకండ, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, మిరియాలు, పసుపు భక్తులకు అందుబాటులో ఉంచింది. కాగా వస్తు రూపేణ తులాభారం మొక్కులు చెల్లించుకునేవారు ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి సంబంధించిన రసీదును భక్తులు టీటీడీ నుంచి పొంది ఆయా రూపాలలో తులాభారం మొక్కులు చెల్లించుకుని గోవిందనామస్మరణ చేస్తూ శ్రీవారిని దర్శించుకుని తాము పొందిన రసీదును హుండీలో వేసి ప్రసాదాలు స్వీకరించి తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం.
సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కమల పుష్పార్చన సేవలో అమ్మలగన్న అమ్మ దర్శనం భక్తులను పరవశులం చేసింది. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీదేవి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. జగదాంబ శ్రీ భద్రకాళీదేవి ముగ్ధ మనోహర దివ్య మంగళమూర్తికి అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సహస్ర కమల పుష్పార్చన సేవను నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవ భక్తిరస భరితంగా జరిగింది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో శివానంద ఆశ్రమంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపనాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి చూడ చక్కగా అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతి సమర్పించారు. కాకినాడ జిల్లా తునిలో లోక కళ్యాణాన్ని కోరుతూ సహస్ర నారికేళ్ల పూజలను ఘనంగా నిర్వహించారు. తపోవనం పీఠాధిపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ గణపతి స్వామివారికి గరిక అర్చనలు నిర్వహించారు. అనంతరం సహస్ర నారికేళ్ల పూజలను జరిపి నివేదన, హారతులు అందజేశారు. నాదస్సంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణకరిషిః విజృద్గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం. నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు విశేష కైంకర్యాలను నిర్వహించారు. భాద్రపద మాసోత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను పల్లకీపై ఆశీర్వదనం చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా మహాగణపతి ఆరాధన, సంకల్ప ప్రార్థనలతో షోడశోపచార పూజలు పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అధికార, అనధికార భక్త బృందం వెంటరాగా అర్ధనారీశ్వరులకు ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవ మనోహరంగా సాగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. ఆరుద్ర నక్షత్రోత్సవంలో శ్రీ భద్రేశ్వరుడి దర్శన భాగ్యం వరంగల్ నగర వాసులను భక్తి పరవశంలో ఓలలాడించింది. వరంగల్లోని చారిత్రాత్మక ఆలయం శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వరుడి సన్నిధిలో మంగళకరంగా మాస పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్రోత్సవాన్ని అర్చకులు సంప్రదాయపూర్వకంగా నిర్వహించారు. గణపతి ఆరాధనతో శ్రీ భద్రేశ్వరునికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని కమల పుష్పాలతో అర్చించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది.
పాప వినాశనంలో స్నానమాచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందజేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం, సంకల్ప దానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టీటీడీ పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలాచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను, బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్, ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను, ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి, ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 72,104 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,044 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,80,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.